హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే నేనైతే మీకు అయితే 10,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ అయితే చెప్తా. ఒక 5 అయితే మీకు నచ్చితే మాత్రం కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే మాత్రం మీరైతే డిసప్పాయింట్ అయితే కాదు. మరి ఈరోజు నేనైతే రికార్డింగ్ చేసే డేట్ అయితే కిందనైతే డిస్క్రిప్షన్ మీద అయితే ఆఫీస్ చూడండి. మరి ఫస్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనం అయితే నేను చెప్పే ఫోన్లన్నీ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. మీరు అయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లోకి అయితే వెళ్ళి సర్చ్ అయితే చేస్తే సింపుల్గా అయితే ఫోన్స్ అయితే వచ్చేసాయి. మరి వెళ్ళిన తర్వాత కిందికి అయితే రావాలి. మరి కిందనైతే ఇక్కడైతే ఆఫీస్ మనకి పోకో C61 అని ఈ ఫోన్ కూడా మంచిదే. మనకైతే 6,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు 6,000 రూపీస్ బడ్జెట్లో మనకైతే నాన్ ఎయిర్టెల్ వర్షన్ అయితే లేదు. మరి అంత ముందుకైతే ఉండే, మరి ఇప్పుడైతే కొంచెం ఉన్నది కానీ ఎక్కువ ప్రైస్, ఓవర్ ప్రైస్ అయితే ఉన్నది. అది కొన్ని రోజులలో అయితే తక్కువ అవుతుంది. మరి తక్కువైనాక ఈ ఫోన్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎయిర్టెల్ వర్షన్ అయితే మనకి 5,400 ఉన్నది. మరి దీని స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి 4GB RAM 64GB స్టోరేజ్ అయితే వస్తుంది మనకి. దీంట్లో అయితే ప్రొసెసర్ అయితే మీడియాటెక్ హీలియో G36 ప్రొసెసర్ అయితే ఉంటుంది. మనకైతే మంచి ప్రొసెసరే. మేమైతే అంటే ఇప్పుడు ఎట్లా అంటే మన డాడీ అమ్మ వాళ్ళు వాడుకోవడానికి అయితే పనికైతే వస్తుంది ఫోన్ అయితే. మీడియం గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మరి హై అండ్ BGM అయితే కష్టం ఆడులో. ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ కావాలనుకుంటే ఆడుకోవచ్చు. మరి ఫ్రీ ఫైర్ కూడా కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. మరీ అంత ల్యాగ్ అయితే కానీ ఆడుకోవచ్చు. మనకి రియర్ కెమెరా అయితే 8 MP, ఫ్రంట్ అయితే మనకి 5 MP కెమెరా అనేది ఉంటుంది. 6.71 ఇంచెస్ HD+90Hz డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మనకి ఇందులోనైతే. ఇంకా 5000 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 10W ఛార్జర్ అయితే ఇస్తారు. కొంచెం ఒక గంట 2 గంటలు అయితే అవుతుంది మరి దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మనమైతే నెక్స్ట్ అయితే మనకైతే పోకో నుంచి వెళ్ళి మళ్ళీ పోకో C75 ఈ ఫోన్ కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మనమైతే ఈ ఫోన్ కూడా మంచిదే. దీని స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. మనమైతే దీనిలో కూడా మనకైతే 4GB RAM 64GB స్టోరేజ్ వస్తుంది. దీంట్లో అయితే ప్రొసెసర్ అయితే మంచి ప్రొసెసర్ అయితే ఇచ్చిండు. 4S Gen 2 ప్రొసెసర్ అయితే 5G ప్రొసెసర్, ఆప్టోకోర్ ప్రొసెసర్. ఇది మంచి ప్రొసెసర్. మరి గేమ్ కూడా ఆడుకోవచ్చు. దీంట్లో అయితే BGMI కూడా మనమైతే 40 FPS అయితే మంచిగా అయితే ఆడుకోవచ్చు గేమ్ అయితే. మనకి 50 MP అయితే రియర్ కెమెరా అనేది ఉంటుంది. దీనికైతే మనకి ఫ్రంట్ అయితే 5 MP కెమెరా అనేది ఉంటుంది. 6.8 ఇంచ్ HD+ డిస్ప్లే అనేది ఉంటుంది మనకి. దీంట్లో 5160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకి నెక్స్ట్ ఫోన్ గురించి కూడా మాట్లాడదాం ఇక మనమైతే. మరి నెక్స్ట్ కూడా పోకో నుంచి మరి ఏంది బ్రో అన్ని పోకో ఫోన్లు చెప్తాను అంటే, ఈ బడ్జెట్లో 10,000 రూపీస్ బడ్జెట్లో పోకోని మించిన ఫోన్స్ ఉంటాయి. ఇక మంచిలో అంటే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ తోటి వచ్చే ఫోన్స్ ఇవే. మరి పోకోలు అయితే ఇవి బాగానే వర్క్ అయితే చేస్తాయి. చాలా మంది అయితే ఇష్యూస్ అయితే వస్తాయి అంటారు కానీ మంచిగానే వర్క్ అయితే చేస్తాయి. ఇంకొక ఫోన్ అయితే పోకో M6 Plus 5G. ఈ ఫోన్ కూడా మీరైతే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీంట్లో మనకైతే దీని స్పెక్స్ కూడా మాట్లాడుకుందాం. మనమైతే కిందికైతే వెళ్తే మనకి స్పెక్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకైతే బేస్ మోడలే 6GB 128GB తోటి అయితే స్టార్ట్ అయితే అవుతుంది మనకి. ఇంకా స్నాప్డ్రాగన్ 4S Gen 2 AE ప్రొసెసర్ అయితే ఉన్నది. గంతే, అది సేమ్ ప్రొసెసర్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు మనకి. ఇంకా 108 MP కెమెరా అనేది ఉంటుంది. ఇంకా 2 MP లిప్ సెన్సర్ అయితే ఉంటుంది. మరి ఫ్రంట్ అయితే మనకి 13 MP కెమెరా ఉన్నది. దీంట్లో అయితే డిస్ప్లే అయితే మనకి 6.79 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. 530 mAh బ్యాటరీ అయితే గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ అయితే మనకైతే రియల్మీ నుంచి అయితే వస్తుంది ఫోన్ అయితే మనకైతే C63 అనే ఒక ఫోన్ అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా బాగానే ఉన్నది మనకైతే. ఈ ఫోన్ కూడా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే ఒక 1000 రూపీస్ అయితే ఎక్కువ ఉన్నది. అదైతే ఒక 1000 రూపీస్ అయితే పెంచుకోండి. మీరైతే పెంచుకుంటే మనకైతే దీంట్లో అయితే 6GB 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. డైలీ 6300 ప్రొసెసర్ అయితే ఉంటుంది. రియర్ 32 MP కెమెరా, ఫ్రంట్ అయితే 8 MP కెమెరా, 6.67 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే మనకి. నుంచి అయితే మనకి Vivo T3 Lite అయితే ఉంటుంది 5G ఫోన్. ఇది కూడా మనకి 5G అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకి స్టాక్లో అయితే ఉన్నది. మరి నా దాంట్లో అయితే నాట్ అవైలబుల్ స్టాక్ అనేది చూపిస్తుంది. ఈ ఫోన్ మీరైతే కన్సిడర్ చేయొచ్చు. 10,000 రూపీస్ బడ్జెట్లో 10,500 అయితే ఉన్నది. అంతే ఇక 10,000 11,000 మధ్యలో ఉంటాయి ఇక ఫోన్స్. ఇక మరీ 10,000 కిందికి వెళ్తే అంత మంచిగా ఉంటాయి ఫోన్స్. ఇందులోనైతే మనకి 4GB 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. Dimensity 6300 ప్రొసెసర్ సేమ్. ఇక కెమెరా 50 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అనేది ఉంటుంది. 6.53 ఇంచ్ LCD డిస్ప్లే అనేది ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది మనకి ఇందులో ఫోన్లో అయితే. ఫోన్స్లలో మీరు అయితే ఏ ఫోన్ తీసుకున్నా డిసప్పాయింట్ అయితే అవ్వదు. మరి అన్నీ అయితే మంచి ఫోన్సే. మరి ప్రైస్ పాయింట్ బట్టి ఏదైనా ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోండి. లేదంటే ఇంకా మీకు మంచి ఫోన్లు తెలిసి ఉంటే ఆ ఫోన్లు అయితే తీసుకోండి. మరి వేరే బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఇంకా మనకైతే మోటోలో ఉన్నాయి. ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఫోన్లు చెప్తే వీడియోలు ఎంత అవుతుందని ఈ ఫోన్స్ తోటి ఆపేస్తారా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకొని. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్ బాయ్.